కాక హోటల్ సాంబయ్య, చికెన్ కొట్టు శంకరన్న, రైస్ మిల్లు రాములు, కారం మిల్లు కాంతమ్మ, కిరాణా దుక్నం కిష్టయ్య, బట్టల దుక్నం భద్రయ్య, పాల్వోష పార్వతమ్మ, చీరల్నేష చంద్రక్క, కట్ట కింద నర్సయ్య, గడ్డ మీద పరందాములు. ఇగో ఊర్ల గిట్లనే పిలుస్తుంటారు. వాళ్ళ ఇంటి పేర్ల కంటే ఆలు చేసే పనులు వాళ్ళ ఇంటి దగ్గర బండ గుర్తులతోనే ఊర్ల ఫేమస్ అవుతారు. గిట్లనే కొత్తోళ్ళు పోయి ఇంటి పేరు చెప్తే ఎవ్వరికి మతికి రాదు. ఓ సందుశివర సోమేశ అని తర్వాత ఇల్లు చూపిస్తారు. సేమ్ టు సేమ్ గీ కాక కూడా గట్లనే. గడ్డం జరంత తేడా కొడుతుందిలే. హగో ఏవో బయటికి తీస్తున్నాడు. అరే గడ్డం కాదు మీసాలు. బందవస్తుగా పెంచిండు పో. 2 దిక్కుల కలిపి 6 అడుగులకు మీదుంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిపేటలు ఉంటాడు. పేరు వనమాల సూరిబాబు. ఊరంతా మీసాల సూరిబాబు, మీసాల బాబాయ్ అని పిలుస్తారట. 20 ఏండ్ల సంధి పెంచుతున్నాడట. మరి తాళ్ళు వేనినట్టే ఉన్నాయి. పొడువు మీసాలతోని అట్లనే బయటకు పోలేడు కాబట్టి మల్షి గడ్డం లెక్క చెక్కుతాడన్నట్టు. చూస్తుంటే మీసాల కోసం బగ్గనే ఖర్చు పెడుతున్నట్టుండు అనుకునేరు. వీటికి ఖర్చు అయితే ఏమి స్పెషల్ ఏమి లేదు. పొద్దున్న ఒకసారి స్నానం చేయడం మిడికి సొబ్బెట్టుకుంటారు, సాయంత్రం మిడికి సొబ్బెట్టుకుంటారు. అదే దాని ఖర్చు. సబ్బుతోని గడిగినాక మంచిగా దూసి నూనె రాసి ఇట్లా సుట్టేస్తాడన్నట్టు. రోజుకో 2-3 గంటలు ఈటి పని మీదనే ఉంటాడట. ముత్తాత, తాత, తండ్రి ఇట్లనే పెంచితే వాళ్ళని చూసి ఫాలో అయిండు. మునుపు భూమి మీద కానేదట. ఓ పారి నాయన, ఇంకో పారి అమ్మ కాలం చేస్తే 2 మాటలు తీసేసి మళ్ళా పెంచిండు. ఇప్పుడు మోకాళ్ళ దాకున్నాయి. బయటికి పోతే పోరలంతా సెల్ఫీలకు ఎగబడుతుంటే మస్తు సంబరం అనిపిస్తుందట. మేసర బాబాయ్ అంటారు. ఏ ఊరు పోయినా బాబాయ్ సెల్ఫీ సెల్ఫీ. కొత్త లేదు పాత లేదు. 300 కిలోమీటర్ దూరం పోయి ఇల్లు ఆగినా బాబాయ్ బాబాయ్ అన్నమాట. ఇంటి పేరుతోని ఫేమస్ అయ్యేటోళ్ళు కొందరైతే కాక మీసాలతోని ఫేమస్ అయిండన్నట్టు.